పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం 'ఓజీ'. ఈ సినిమా మీద యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మొదటిసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. దాంతో ఫ్యాన్స్ 'ఓజీ' కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో షూటింగ్ ఆలస్యమవుతుంది. కానీ ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక 'ఓజీ' మూవీ సీక్వెల్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ 'ఓజీ 2' సినిమా కోసం సుజిత్, అడవిశేషు కలిసి కథను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. 'ఓజీ' కథ సమయంలోనే పార్ట్ 2 పై కూడా డిస్కషన్ జరిగాయట. ఇక 'ఓజీ' షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవడంతో ప్రస్తుతం రెండో భాగం స్టోరీపై కూడా సుజిత్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ 'ఓజీ'లో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఎంట్రీ ఉంటుందని చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్ట్ 1 క్లైమాక్స్లో అకీరా నందన్ను పరిచయం చేసి పార్ట్ 2లో హీరోగా ప్లాన్ చేస్తున్నారట. మరి 'ఓజీ పార్ట్ 2 ఉంటుందా లేదా తెలియాలంటే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా పూర్తి అవ్వడానికి పవన్ కళ్యాణ్ నుండి కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే అవసరం ఉంది. ఏప్రిల్ నెల నుండి ఆయన డేట్స్ కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. మే లేదా జూన్ లోపు ప్యాచ్ వర్క్తో సహా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి సెప్టెంబర్ 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మంగళగిరి సమీపంలో భారీ సెట్స్ను కూడా నిర్మిస్తూ ఉన్నారట. ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా చేస్తున్నారు. పవన్తో ప్రియాంక చేస్తున్న మొదటి చిత్రం ఇదే. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం ఇస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓజీ' మూవీకి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తిగా పవన్ మాస్ ఇమేజ్ను ఉద్ధరించేలా ఉంటుందని, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్లు పవర్ఫుల్గా డిజైన్ చేసినట్లు సమాచారం. పవన్ పొలిటికల్ షెడ్యూల్ కారణంగా 'ఓజీ' షూటింగ్ను అతనికి అనుకూలంగా ప్లాన్ చేశారు. దీపావళి లేదా క్రిస్మస్ సీజన్ను టార్గెట్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. ఇది పూర్తిగా యాక్షన్ ప్యాక్డ్ మూవీ కావడంతో ఫ్యాన్స్కి పక్కా మాస్ ఫీస్ట్ అందించనున్నారట. ఇందులో ఇమ్రాన్ హష్మీ విలన్గా చేస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్తో తీస్తున్నారు. మరి ఈ చిత్రంలో పాన్ ఇండియా స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.